Welcome to RSK Helpline, a complete free web development platform, Mana Telugulo. Hello friends, welcome back to my Node.js series. So in Telugu, this is video number 17. In this class, we will discuss what is the use of object factory. సో ఈ ఆబ్జెక్ట్ ఫ్యాక్టరీ ఎందుకు ఉపయోగిస్తామని చెప్పేసి ఈరోజు డిస్కస్ చేద్దామంటే, ఈ ఆబ్జెక్ట్ ఫ్యాక్టరీని డిస్కస్ చేసుకోవాలంటే మనకు ఉన్నటువంటి ప్రాబ్లం తెలియాలి. ఏం ప్రాబ్లమ్? గ్లోబల్ ఆబ్జెక్ట్స్ కానీ గ్లోబల్ వేరియబుల్స్ కానీ యూజ్ చేసేటప్పుడు వచ్చిన ప్రాబ్లం. ఈ గ్లోబల్ ఆబ్జెక్ట్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక పెద్ద ఎంటర్ప్రైజ్ ఒక ప్రాజెక్ట్ అప్లికేషన్ ఉందనుకుందాం. ఆ అప్లికేషన్ ఏం చేస్తారు, మనము డివైడ్ చేస్తాం. మల్టిపుల్ డెవలపర్స్ దగ్గర మనం డివైడ్ చేస్తాం, వర్క్ డివిజన్ అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ మాడ్యూల్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఏమవుతుంది, ఒక మాడ్యూల్ ఉన్నటువంటి వేరియబుల్స్ కావచ్చు, అన్ని గ్లోబల్ వేరియబుల్స్ కావచ్చు. సో అవన్నీ యూజ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే మల్టిపుల్ డెవలపర్స్ అనేవాళ్ళు, ఇద్దరు లేదా ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ డెవలపర్స్ ఉండేవాళ్ళు ఒకటే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా కామన్గా ఒక మాడ్యూల్ మీద వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అంటే యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకు సంబంధించి మాడ్యూల్స్లో వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా గ్లోబల్గా ఉన్నటువంటి కామన్ మాడ్యూల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని, వాల్యూస్ని వీళ్ళు యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అప్పుడేమవుతుంది, సపోజ్ ఒక పర్టికులర్ డెవలపర్ అనే అతను గ్లోబల్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకునేసి దాంట్లో ఏదైనా మాడిఫికేషన్స్ చేస్తే ఆ రిఫ్లెక్ట్ ఎక్కడవుతుంది, వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటూ అదే టైంలో వాళ్ళు కూడా అదే గ్లోబల్ ఆబ్జెక్ట్ని, గ్లోబల్ మాడ్యూల్ని యూజ్ చేసుకుంటారు కదా. అప్పుడేమవుతుంది, ఇతను ఏమైనా మాడిఫికేషన్ చేసినట్లయితే ఈ మాడిఫికేషన్స్ అవతల వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతాయి. సపోజ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, రిఫ్లెక్ట్ కాకముందు ఉన్న వాల్యూస్ కావాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు అనుకోండి. అప్పుడేమవుతుంది, ఇక్కడ ఫస్ట్ పర్సన్ మార్చడం వలన గ్లోబల్ ఆబ్జెక్ట్స్లో ఉన్న ప్రాపర్టీ వాల్యూస్ని అప్డేట్ అయినటువంటి వాల్యూస్ అనేవి వాళ్ళకి రావడం జరుగుతుంది. సో దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. అర్థమైంది కదా. అంటే ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఒక కామన్ గ్లోబల్ ఆబ్జెక్ట్ని ఎవరైనా మల్టిపుల్ పీపుల్స్ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక దగ్గర మాడిఫికేషన్ జరిగితే, అంటే బిఫోర్ దట్ మాడిఫికేషన్ వాల్యూని ఎవరైనా వేరే వాళ్ళు యాక్సెస్ చేయాలనుకుంటే వాళ్ళకి రాదు అది. ఎందుకని, ఆల్రెడీ దట్ వాల్యూ హ్యాస్ బీన్ అప్డేటెడ్ బై వన్ ఆఫ్ ది డెవలపర్స్ కదా. ఇది ప్రాబ్లం. యాక్చువల్గా గ్లోబల్ ఆబ్జెక్ట్స్లో షేర్డ్ మాడ్యూల్స్ అంటామంటే వీళ్ళు. యాక్చువల్గా మనకి ఏదైనా ఒక మాడ్యూల్ని మల్టిపుల్ పీపుల్ యూజ్ చేసుకుంటున్నట్లే దాన్ని మనం ఏమంటాం, షేర్డ్ మాడ్యూల్ అంటాం. సో ఈ షేర్డ్ మాడ్యూల్ వల్ల ఈ ప్రాబ్లం ఉంది. చాలా మంది సఫర్ అవుతుంటారు ఈ ప్రాబ్లం అని. దీన్ని ఎలా మనం ఫిక్స్ చేయాలని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఫ్యాక్టరీ అనేది మనకి లైవ్లోకి వస్తుంది. సో అసలు ప్రాబ్లం ఏంటో ఒకసారి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒకటి షేర్డ్ మాడ్యూల్ ఒకటి ఉందనుకుందాం. దానికి నేను గ్లోబల్ అని పేరుస్తాను, global.js అని ఇస్తాను. సో ఇందులో వచ్చేసి నేను ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను, ఒక వేరియబుల్ స్టూడెంట్ నంబర్ అని చెప్పి తీసుకుంటున్నాను. స్టూడెంట్ నంబర్ అని తీసుకుంటాను. స్టూడెంట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ స్కూల్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక 50 మంది ఉన్నారు అనుకుందాం. సో దీన్ని నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాను. సో దీన్ని ఈ ప్రాపర్టీని, ఈ షేర్డ్ మాడ్యూల్ని ఇదే మాడ్యూల్ అనుకుందాం. గ్లోబల్ అనేది మాడ్యూల్ అనుకుందాం, షేర్డ్ మాడ్యూల్ అనుకుందాం. ఈ మాడ్యూల్ని డెవలపర్స్, డిఫరెంట్ సెక్షన్స్లో ఉండే డెవలపర్స్ యూజ్ చేసుకుంటారు అనుకుందాం. కాబట్టి దీన్ని ఏం చేయాలి, మనం ఎక్స్పోర్ట్ చేయాలి. కాబట్టి మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ డాట్ ఏదో ఒక పేరుతో ఎక్స్పోర్ట్ చేద్దాం. మనకి ఇష్టం వచ్చిన పేరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను stdn1 తీసుకుంటాను. ఈజ్ ఈక్వల్ టు దేన్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఈ స్టూడెంట్ నంబర్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా దాన్ని రాసినట్లయితే, అంటే ఈ మాడ్యూల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను విత్ ద నేమ్ ఆఫ్ stdno. దేన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్ నంబర్ అనే దాన్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో దీన్ని సేవ్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఇంకొక డిపార్ట్మెంట్ ఉంది, అకౌంట్ సెక్షన్ ఉంది అనుకుందాం. సపోజ్ accounts.js అనే సెక్షన్లో ఈ ఒక మాడ్యూల్ అనుకుందాం. దీని మీద కొంతమంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలి, ఈ గ్లోబల్ ఆబ్జెక్ట్ని వాళ్ళు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, రిక్వైర్ చేసుకోవాలి. సో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, acc అని చెప్పేసి రిక్వైర్ అని చెప్పి రాస్తాను. సో విత్ ఇన్ సింగిల్ కొటేషన్స్లో ./గ్లోబల్ ఆబ్జెక్ట్ని నేను .js రాయని అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇట్ విల్ టేక్ దట్. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, అకౌంట్ సెక్షన్లో స్టూడెంట్ కౌంట్ అనమాట. కౌంట్ అని రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. సో ఈ ఫంక్షన్లో ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు మనకి గ్లోబల్ ఆబ్జెక్ట్లో ఏ వేరియబుల్ ద్వారా ఎక్స్పోర్ట్ అవుతుంది, మనకి స్టూడెంట్ నెంబర్ ద్వారా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ వాల్యూ ఎక్కడ క్యాప్చర్ చేస్తున్నాం, మనము acc అనే వేరియబుల్లో క్యాప్చర్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ అకౌంట్ సెక్షన్లో నేను acc డాట్ స్టూడెంట్ నెంబర్కి వాల్యూ ఇంతకుముందు 50 ఉండింది కదా, ఇప్పుడు నేను 100 ఇస్తాను.
ఓకే 1 ఇచ్చేసి అకౌంట్ సెక్షన్లో కన్సోల్ చేస్తాను చూడండి, కన్సోల్ డాట్ లాగ్ రాసి అకౌంట్స్ అని రాస్తాను. అంటే అకౌంట్ సెక్షన్స్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళకి డిస్ప్లే అవుతుంది ఇది ఎంత ఉంది వాల్యూ అని చెప్పి దానికోసం. సో ఓకే అకౌంట్స్ ఎంత ఉంది మనకి ఏసీసీ డాట్ స్టూడెంట్ నెంబర్. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఇది చేసిన తర్వాత మళ్ళీ ఈ అకౌంట్ నెంబర్ని ఎక్కడన్నా వేరే సెక్షన్స్లో వాడుకోవాలంటే దీన్ని కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది షేర్డ్ మాడ్యూల్ అవుతుంది. అది కూడా చూపిస్తాను చూడండి. అంటే దీన్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తాను. అంటే ఏంటి, మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ డాట్ ఏదో ఒక నేమ్తో, సపోజ్ నేను ఇక్కడ అకౌంట్ సెక్షన్స్లో ఉంది కాబట్టి ఎస్టీడీ అకౌంట్ అనే నేమ్తో ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. దేన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, అకౌంట్ ఈ ఫంక్షన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సో ఇంకొక డిపార్ట్మెంట్ ఉంది అనుకుందాం, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారనుకుందాం. సో అడ్మిన్ డాట్ జేఎస్ అని ఇస్తాను. సో ఇందులో కూడా వాళ్ళు కూడా ఈ గ్లోబల్ని వాడుకోవాలనుకుందాం. ఈ గ్లోబల్లో ఉన్నటువంటి ఈ స్టూడెంట్ నెంబర్ ద్వారా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, అంటే ఈ వాల్యూని వాడుకోవాలనుకుందాం. సో అడ్మిన్ సెక్షన్లో వాడుకోవాలి కాబట్టి దాన్ని కూడా ఏం చేస్తాను, వేరియబుల్ తీసుకుంటాను. ఒక వేరియబుల్ తీసుకొని ఏడిఎం అని చెప్పేసి రిక్వైర్ సింగిల్ కొటేషన్ డాట్ స్లాష్ గ్లోబల్ కాబట్టి గ్లోబల్ని రిక్వైర్ చేసుకుంటున్నాను. సో ఇందులో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఇందులో అడ్మినిస్ట్రేషన్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న కౌంట్, స్టూడెంట్స్ కౌంట్ ఎంత అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి ఫంక్షన్ రాస్తున్నాను. సో ఈ ఫంక్షన్లో ఇప్పుడు మనము గ్లోబల్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, స్టూడెంట్ నెంబర్లోంచి వస్తుంది కదా, దాన్ని ఎట్లా యాక్సెస్ చేస్తున్నాము, అడ్మిన్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాం, ఏడిఎం ద్వారా యాక్సెస్ చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఏడిఎం డాట్ స్టూడెంట్ నెంబర్ అంటే గ్లోబల్ ప్రాపర్టీ దాని వాల్యూని 200గా మార్చారనుకుందాం. సో అది కూడా కన్సోల్లో చూపించేస్తాను. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఎంత ఉంది వాల్యూ, అది ప్లస్ ఏడిఎం డాట్ ఎస్టీడీఎన్ఓ. సపోజ్ దీన్ని కూడా వేరే మాడ్యూల్ ఎక్కడైనా సరే వాడుకోవాలనుకుంటే ఈ మాడ్యూల్ని కూడా ఎక్స్పోర్ట్ చేద్దాం, అది కూడా చేద్దాం. ఓకే సో మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ డాట్ ఏదో ఒక పేరుతో మనం చేయొచ్చు. మనం అకౌంట్స్ వచ్చేసి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసినాం, స్టూడెంట్ ఏసీసీ ఇచ్చాం కదా, ఇది అడ్మిన్ కాబట్టి స్టూడెంట్ అడ్మిన్ ఏడిఎం అని ఇస్తాం. సో దేన్ని ఎక్స్పోర్ట్ చేయాలి, ఈ ఫంక్షన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే సేవ్ చేస్తాం. సో ఇక్కడ దాకా బాగుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయాలి, మెయిన్గా వచ్చేపాటికి సో ఇక్కడ ఈ అకౌంట్ సెక్షన్ని రిక్వైర్ కావాలి, అడ్మిన్ రిక్వైర్ కావాలి. సో దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కానీ ఆ రెండింటిని index.jsలో యూజ్ చేసుకుందాం. సో వేరియబుల్ ఏసీసీ ఫర్ అకౌంట్ సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ రిక్వైర్ ఏది కావాలి మనకి, అకౌంట్ సెక్షన్ కావాలి కదా. సో డాట్ స్లాష్ అకౌంట్స్ ఇది కావాలి. దాని తర్వాత ఏం కావాలి, వేరియబుల్ ఏడిఎం అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వేరియబుల్ అది. సో రిక్వైర్ సింగిల్ కొటేషన్స్ డాట్ స్లాష్ అడ్మిన్. సో ఈ రెండింటిని మనం రిక్వైర్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఏసీసీ అన్న ప్రాపర్టీ ద్వారా అకౌంట్ సెక్షన్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి స్టూడెంట్ అకౌంట్ని కాల్ చేస్తాను. అప్పుడేం రావాలి, ఈ మాడ్యూల్లో మాడిఫై చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూ రావాలి. యాక్చువల్గా ఈ వాల్యూ దేని మాడిఫై చేస్తుంది, గ్లోబల్ వాల్యూని మాడిఫై చేస్తుంది. యాక్చువల్గా మనకి 50 ఉండేది, అకౌంట్ సెక్షన్లో 100 అవుతుంది. చూద్దాం ఒకసారి. దాన్ని ఇప్పుడు నేను కాల్ చేస్తాను విత్ దట్ ఏసీసీ. సో ఏసీసీ డాట్ ఎస్టీడీ అకౌంట్ ఈ ఫంక్షన్ కాల్ చేస్తాను. సో అలాగే స్టూడెంట్ అడ్మిన్ మెథడ్ కూడా కాల్ చేస్తాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ జాగ్రత్తగా వినండి, గ్లోబల్లో మనకి వాల్యూ వచ్చేసి 50 ఉంది, దాన్ని అకౌంట్ సెక్షన్లో 100గా అప్డేట్ చేశాం. సో అప్పుడేమవుతుంది, గ్లోబల్ వాల్యూ బికమ్స్ 100 అయిపోయింది. ఓకే సేమ్ టైంలో అడ్మిన్ అనే వాళ్ళు కూడా ఉన్న వాల్యూని 100ని కాస్త 200 మార్చారు. సో ఇప్పుడు ఇండెక్స్లో నేను కాల్ చేసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి 100 వస్తుంది, ఇక్కడికి వచ్చేపాటికి 200 వస్తుంది. యాక్చువల్ వాల్యూ ఎంత, యాక్చువల్ వాల్యూ మనకి 15. చూడండి ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. సో దీన్ని రన్ చేసినట్లయితే చూడండి అకౌంట్ సెక్షన్లో 100 వచ్చింది. ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అప్డేట్ చేశారో దాని వాల్యూ 200 అయిపోయింది. ఓకే ఇప్పుడు నేను మళ్ళీ అకౌంట్ సెక్షన్లో నేను కామెంట్ అది మాడిఫై కాకుండా నేను కామెంట్ సెక్షన్లో పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేసినట్లయితే ఏమవుతుంది, అకౌంట్ సెక్షన్లో 50 వచ్చింది. ఎందుకని 50 ఎందుకు వచ్చింది, మనకి ఒరిజినల్గా గ్లోబల్లో ఉండేది 50, ఆ 50 అకౌంట్కి వచ్చింది. ఇక్కడ 100 మార్చినాం కాబట్టి అకౌంట్ సెక్షన్లో కూడా 100గా మారిపోయింది మనకి ఇక్కడ. సీ హియర్. ఓకే అర్థమవుతుంది కదా. అంటే ఒక మాడ్యూల్ని షేర్ చేయడం వల్ల గ్లోబల్ ప్రాపర్టీస్ అనేవి అప్డేట్ అయిపోతూ ఉన్నాయి. మన ప్రీవియస్ అప్డేట్ కాకముందు వాల్యూ కావాలి వేరే వాళ్ళకి అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎందుకంటే షేర్డ్ మాడ్యూల్స్ అంటున్నాం వాటిని.
కాబట్టి ఇట్లా మాడిఫికేషన్ కాకుండా మనము ఆ పర్టిక్యులర్ మాడ్యూల్లో మాత్రమే అప్డేట్ అవ్వాలి. అంటే ఆ రిఫ్లెక్ట్ అనేది గ్లోబల్ వేరియబుల్స్కి రిఫ్లెక్ట్ కాకుండా ఉండాలి. ఈవెన్ దో దట్ ఈస్ ఎ షేర్డ్ మాడ్యూల్, ఈవెన్ దో దట్ షేర్డ్ మాడ్యూల్ అయినప్పటికీ కూడా దాంట్లో ఉన్న ప్రాపర్టీ వాల్యూస్ అనేవి వాళ్ళ మాడ్యూల్ వరకు మాత్రమే అప్డేట్ జరగాలి. దాని తర్వాత అవతల వేరే వాళ్ళకి ఆ షేర్డ్ మాడ్యూల్ యూజ్ చేసుకున్నట్లయితే ఆ రిఫ్లెక్ట్ అనేది కాకూడదు. ఒరిజినల్ వాల్యూ ఎంత ఉందో అంతే రావాలి. ఇటువంటి సందర్భాల్లో ఈ ప్రాబ్లం ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ గ్లోబల్ ఏం చేస్తానంటే, సో ఇదంతా నేను తీసేస్తాను. ఎట్లా రాసుకోవాలి అంటే, సో నేను ఒక పర్టికులర్ ఇంతకుముందు ఎట్లా చేశాను, ఒక ప్రాపర్టీని ఎక్స్పోర్ట్ చేశాను. అట్లా కాకుండా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సో మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్గా నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. చూడండి దీంట్లో నేను రిటర్న్ చేస్తాను రిటర్న్ ఒక ఆబ్జెక్ట్గా రిటర్న్ చేస్తాను stdno ఆఫ్ ఎంటీగా నేను తీసుకుంటున్నా ప్రస్తుతానికి. ఓకే, సో ఎంటీగా తీసుకున్న తర్వాత అకౌంట్స్లోకి వచ్చేసేపాటికి ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ acc.stdno ఉంది కదా, సో దీన్ని ఏం చేస్తున్నాను, దీనికన్నా ముందు ఏం చేస్తున్నాను అంటే ఒక వేరియబుల్ తీసుకునేసి stdacc అదే కదా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇక్కడ, కాబట్టి అదే ప్రాపర్టీ ఇక్కడ తీసుకుంటాను. ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడే యాక్సెస్ చేస్తున్నాను. మనం ఏ వేరియబుల్ అయితే రిక్వైర్ చేస్తున్నామో ఆ వేరియబుల్ డాట్ ఇక్కడ నుంచి స్టూడెంట్ నెంబర్ కదా ఉండేది అక్కడ గ్లోబల్లో, సో దాని ద్వారా నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు acc.stdno కాకుండా నేను ఇక్కడ ఒక ప్రాపర్టీ తీసుకున్నాను కదా, దాన్ని దీనికి అసైన్ చేస్తాను. సో 100 ఇక్కడ కూడా ఏంటి acc.stdno. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 100 అనేది ఈ పర్టిక్యులర్ ఈ మాడ్యూల్లో మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది, గ్లోబల్గా రిఫ్లెక్ట్ అవ్వదు. చూపిస్తాను చూడండి. సిమిలర్లీ అట్లే అడ్మిన్ దగ్గరకు వచ్చేపాటికి ఏమవుతుంది, ఇంకొక ప్రాపర్టీ తీసుకుంటున్నాను, వేరియబుల్ మనము ఎక్స్పోర్ట్ చేస్తున్న నేమ్ ఏంటి స్టూడెంట్ అడ్మిన్ కాబట్టి అదే తీసుకుంటున్నాను. సో వేరియబుల్ స్టూడెంట్ అడ్మిన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి ఇక్కడ చెప్పాలి, admin డాట్ stdno కదా మన ఎక్స్పోర్ట్ అవుతుంది గ్లోబల్ దగ్గర నుంచి. సో ఇప్పుడు ఏం వాల్యూ, admin.stdnoకి వాల్యూ ఇవ్వకూడదు, మనం ఇక్కడ తీసుకున్న ప్రాపర్టీ వాల్యూకి ఇవ్వాలి. సో 200 ఈవెన్ దో 200 చేసినప్పటికీ ఏమవుతుంది, ఈ అడ్మిన్లో మాత్రమే ఈ సెక్షన్లో మాత్రమే ఇది అప్డేట్ అవుతుంది, బట్ గ్లోబల్ దానికి రిఫ్లెక్ట్ అవ్వదు ఈవెన్ దో ఇట్ ఈస్ షేర్డ్ మాడ్యూల్. ఓకే, సో ఇక్కడ అడ్మిన్ డాట్ కాదు, సో std admin, Ctrl+C Ctrl+V. సో ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి రన్, ఇక్కడ మన ఇండెక్స్లో ఏం మార్చట్లేదు చూడండి. సో ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే సి హియర్ అకౌంట్ సెక్షన్లో 100 ఉంది, ఏమి అడ్మినిస్ట్రేషన్కి వచ్చేపాటికి 200 అయింది. నేను మళ్ళీ అకౌంట్ సెక్షన్ని కాల్ చేశాను అనుకుందాం. అకౌంట్ సెక్షన్లో కాల్ చేస్తే ఇప్పుడు అకౌంట్ సెక్షన్ కాల్ చేసే ముందు ఏమైంది, అడ్మిన్ సెక్షన్ 200గా మార్చేసింది అది, కాకపోతే అది ఇంటర్నల్గా మాత్రమే వచ్చింది, రిఫ్లెక్ట్ అవ్వదు. ఇప్పుడు స్టూడెంట్ అకౌంట్ సెక్షన్కి వచ్చేపాటికి ఏమో రావాలి మనకి, మళ్ళీ 100 రావాలి. చూద్దాం, దట్స్ ఇట్. చూడండి ఫస్ట్ అకౌంట్స్లో 100 ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఈవెన్ దో 200 మార్చినా కూడా అకౌంట్స్లో 100 ఉంది. సో దట్స్ ద ప్రాబ్లం ఫిక్స్డ్. అక్కడ మనం ప్రాబ్లం ఫిక్స్ చేస్తున్నాం అంటే ఏంటి, పాయింట్ ఏంటి, ఇక్కడ ఒక షేర్డ్ మాడ్యూల్ని డిఫరెంట్ పీపుల్ యూజ్ చేసుకుంటున్నప్పుడు ఒక దగ్గర ఏదైనా పొరపాటున కావచ్చు, ఇది ఇంటెన్షనల్ కావచ్చు, వాళ్ళ పనిలో వాళ్ళకి అవసరం ఉన్నట్లుగా వాళ్ళు ఏదైనా మాడిఫికేషన్ ఆ పర్టికులర్ గ్లోబల్ ప్రాపర్టీ మీద జరిగితే ఆ మాడిఫైడ్ వాల్యూ మిగతా వాళ్ళకందరికీ యాక్సెస్ అవుతుంది. అంటే దానివల్ల ప్రాబ్లం రావచ్చు. అంటే ఇనిషియల్గా వాల్యూ ఎంత ఉంది, ఇట్లా మార్చిన తర్వాత వస్తే వాల్యూ వాళ్ళకి అవసరం లేదనుకుందాం, ఇనిషియల్ వాల్యూ కావాలి వాళ్ళకి. సో కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఆ ప్రాబ్లం మనకి కష్టమవుతుంది. అది అంటే ఇనిషియల్ వాల్యూ ఎంత ఉంది అని చెప్పుకోవడానికి కష్టమవుతుంది. కాబట్టి అటువంటి ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసుకునే దానికి మనము ఇదేం యూజ్ చేస్తున్నామో ఆబ్జెక్ట్ ఫ్యాక్టరీ అని చెప్పేసి మనం యూజ్ చేస్తాం. ఓకే గైస్, వెరీ సింపుల్, కన్ఫ్యూజన్ లేదంటే ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకే గైస్, సో నెక్స్ట్ క్లాస్ నేను డిస్కస్ చేద్దాము అంటే స్ట్రీమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా విజిట్ చేసినట్లయితే మన ఆర్ఎస్కే హెల్ప్ లైన్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గైస్. సో సీ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.